హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులో ఉన్న పవిత్ర క్షేత్రమైన తిరువాన్నమలై భగవంతుడు పరమశివుడు అగ్నిలింగంగా స్వయంభుగా వెలసిన స్థలం. తిరువాన్నమలై పర్వతాన్ని శివుని స్వరూపంగా భావించబడుతోంది. ఇదే కారణంగా ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన మహత్యం ఉంది. శివభక్తులు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ స్థలాన్ని సందర్శించాలనే తపనతో ఉంటారు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం పేరుతో విశేషంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి జరిగిన కుంభాభిషేకం ఎంతో వైభవంగా శ్రద్ధతో జరిగింది. ఈ మహాకుంభాభిషేకానికి నెలల కొద్దీ ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో శుద్ధి కార్యక్రమాలు, వేద మంత్రోచ్చరణలు, హోమాలు, అభిషేకాలు మొదలై ఘనంగా కొనసాగాయి. కుంభాభిషేకం రోజు ప్రధానంగా ఆలయ గోపురాలపై ఉన్న కలశాలపై పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ఈ జలాలు నదుల నుంచి తెచ్చి యాగశాలలో పవిత్రంగా మంత్రోచ్చరణలతో సిద్ధం చేయబడతాయి. తర్వాత శ్రద్ధగల పూజారులు ఆ జలాలను గోపురాలపై ఉన్న కలశాలపై అభిషేకిస్తారు. ఇది దేవాలయానికి పవిత్రతను, శక్తిని ప్రసాదించే ప్రక్రియగా భావించబడుతోంది. దేశం నలుమూల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. గిరివలయ యాత్ర చేస్తూ భక్తులు తిరువాన్నమలై పర్వతాన్ని పాదయాత్రగా చుట్టేశారు. ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు ప్రతి అడుగులో శివనామస్మరణ చేస్తూ తమ భక్తిని వెలిబుచ్చారు. గిరివలయము చేస్తే జన్మ పాపాలు నివృత్తవుతాయని, శివుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ కుంభాభిషేక సమయంలో ఆలయమంతా తీర్థ జలాలతో తడిచిపోతోంది. భక్తులు కూడా ఆ పవిత్ర జలాలను తమపై శిరస్సును వేసుకుని పవిత్రతను పొందుతారు. వేద ఘోషలతో, నాదస్వర ధనులతో ఆలయం పరవశించి భక్తిమయ వాతావరణం ఏర్పడింది. శివుడి సన్నిధిలో భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమం కేవలం ఒక సంప్రదాయం కాదు, ఇది మన ఆధ్యాత్మిక సంపద. మన దేవతలపై మనం కలిగిన విశ్వాసాన్ని ప్రతిబింబించే ఘనఘట్టం. ఆలయం శుద్ధి కావడమే కాకుండా భక్తుల మనస్సులు కూడా ఈ సందర్భంగా నిర్మలమవుతాయి. కుంభాభిషేకం అనంతరం తిరువాన్నమలై ఆలయం మరింత కాంతివంతంగా, శక్తిశాలిగా మారుతుంది. ఇలాంటివి మన పూర్వీకుల నుంచి వస్తున్న మహోన్నత ఆచారాలు. ఇవి కేవలం అనుసరించడానికే కాదు, మనలో నుండి భక్తిని, విశ్వాసాన్ని, ఆత్మశాంతిని వెలికి తీయడానికి కూడాను. తిరువాన్నమలై కుంభాభిషేకం ఈ భావనను మన హృదయాల్లో నిలిపే సంఘటన. ఈ విధంగా తిరువాన్నమలై కుంభాభిషేకం మనకు భగవంతుని అనుగ్రహాన్ని, మన ఆత్మకు పవిత్రతను ప్రసాదించే పుంజఘట్టంగా నిలుస్తోంది. భక్తులందరూ ఈ క్షేత్రాన్ని ఒక్కసారైనా సందర్శించి ఆధ్యాత్మికంగా తాము సుస్థిరపడాలని కోరుకోవడం సహజం. మన సంప్రదాయ సంస్కృతిలో ఈ విధమైన పవిత్రోత్సవాలు ఉన్నందుకే మన దేశం సనాతన ధర్మ పరంపరలో శ్రేష్టతను పొందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.